హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డైనమిక్స్ ఆఫ్ మెషినరీ డిఓఎంలో కోన్ క్లచ్ గురించి ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. సో ఇది ప్రీవియస్ పేపర్లో 5 టైమ్స్ రావడం జరిగింది. సో ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో ప్రాబ్లంలోకి వచ్చేసరికి డిటర్మైన్ ది యాక్సియల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు ఎంగేజ్ ఏ కోన్ క్లచ్. సో ఒక కోన్ క్లచ్ ఎంగేజ్ చేయడానికి యాక్సియల్ ఫోర్సు ఎంత అవసరం అవుతుంది? అదేంటి క్లచ్ ఎంగేజ్ చేయడం అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా మనం క్లచ్ అప్లై చేస్తున్నాము అంటే క్లచ్ని డిజెంగేజ్ పవర్ షాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్ షాఫ్ట్స్ని మనం డిజెంగేజ్ చేస్తున్నాం, అంటే క్లచ్ని డిజెంగేజ్ చేస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ అది ఎంగేజ్ అవ్వాలి. ఆ ఎంగేజ్ అవ్వడానికి ఎంత యాక్సియల్ ఫోర్స్ రిక్వైర్డ్ అవుతుంది అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ క్లచ్ అనేది 25 కిలోవాట్ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది ఎట్ 750 ఆర్పిఎం. 750 ఆర్పిఎంలో 25 కిలోవాట్ అది పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది ఆ క్లచ్. అయితే యావరేజ్ ఫ్రిక్షన్ డయామీటర్ ఆఫ్ ది కోన్ ఈస్ 400 mm. సో ఆ ఫ్రిక్షన్ డయామీటర్ ఏదైతే ఉందో అది 400 mm. అండ్ ద యావరేజ్ ప్రెజర్ ఇంటెన్సిటీ ఈజ్ 60 kN/m². సో ప్రెజర్ వచ్చేసరికి అది 60 kN/m²లో ఆ ఫ్రిక్షన్ ప్లేట్లు ఆ డిస్క్ని పట్టుకొని ఉంటాయి. సెమీ కోన్ యాంగిల్ ఈజ్ 10 degrees అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0.25. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకు తెలుసు మ్యూ. అండ్ ఈ సెమీ కోన్ యాంగిల్ అంటే మనకి కోన్ క్లచ్ ఎలా ఉంటుంది కదా, సో ఇలా ఉన్నప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని మనం సెమీ కోన్ యాంగిల్ అని పిలుస్తూ ఉంటాము. ఓకే, దీని యాక్సిస్ ఇది. సో ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్తే ఏమేమి ఇచ్చారో ఒకసారి మనం రాసుకుందాం. సో ఫస్ట్ది మనకి పవర్ ఇవ్వడం జరిగింది. సో పవర్ P = 25 కిలోవాట్. నెక్స్ట్ స్పీడ్ N = 750 ఆర్పిఎం. నెక్స్ట్ సెమీ కోన్ యాంగిల్. సో నా రైటింగ్ బాగోదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో సెమీ కోన్ యాంగిల్ ఆల్ఫా = 10 degrees. నెక్స్ట్ కోన్ డయామీటర్ అని చెప్పారు కదా, సో ఫ్రిక్షన్ కోన్ డయామీటర్ అంటే దాన్నే మనం మీన్ డయామీటర్ అని పిలవచ్చు. సో మీన్ డయామీటర్ ఆఫ్ రిమ్ D = 400 mm. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రేడియస్ కింద కన్వర్ట్ చేస్తే రేడియస్ R = 400/2 = 200 mm. దీన్ని మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని మీటర్స్లో ఉంటాయి కాబట్టి. సో 0.2 మీటర్స్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ μ = 0.25. సో నెక్స్ట్ నామినల్ ప్రెజర్ P = 60 kN/mm². సో ఇది కిలో న్యూటన్స్ కాబట్టి న్యూటన్స్లో మనం మార్చుకుంటే N/mm². సో ఇక్కడికి మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది మనం రాయడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే యాక్సియల్ ఫోర్సు మనం కనుక్కోవాలి కదా. సో యాక్సియల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే, సో యాక్సియల్ ఫోర్స్ రిక్వైర్డ్ కదా, యాక్సియల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు ఎంగేజ్ ది క్లచ్, ఇదే మనకు కావాలి. ఓకే, సో దీని ఫార్ములా మనం గుర్తుంచుకోవాలి. కోన్ క్లచ్కి WE =
WN ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ కాస్ ఆల్ఫా. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. సో ఇందులో మనకి ఆల్ఫా తెలుసు, మ్యూ తెలుసు, సో ఈ WN తెలీదు. మనం ఇప్పుడు ఈ WN కనుక్కోవాలి. ఓకే, సో ఈ WN కనుక్కోవాలి అంటే మనకు తెలిసిన ఫార్ములా, ఇక్కడ పవర్ ఇవ్వడం జరిగింది కదా, ప్రాబ్లంలో పవర్ ఇచ్చారు. సో మనకి పవర్ ఇస్తే ఫార్ములా ఏంటి అంటే పవర్ P ఈక్వల్ టు T ఇంటూ యాంగులర్ వెలాసిటీ. ఓకే, లేదా 2π/60. సో ఇప్పుడు దీన్నే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, P ఈక్వల్ టు 2π/60. సో ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేయొచ్చు. సో ఇప్పుడు P ఎంత, మనకి పవర్ 25 కిలోవాట్ కదా. సో 25 కిలోవాట్ని ఇక్కడ రాసుకుందాం. 25 ఇంటూ 10⁻³ కదా, ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ స్పీడ్. మనకి స్పీడ్ ఎంత ఇచ్చారు, 750 RPM. సో ఇక్కడ 750 ఇంటూ T తెలీదు, మనం T కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, సో T వాల్యూ మనం కనుక్కుంటున్నాము బై 60. ఓకే, యాక్చువల్గా మనం ఈ T ఎందుకు కనుక్కోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో T ఎందుకు కనుక్కోవాలి అంటే టార్క్ T ఈక్వల్ టు మనకున్న ఫార్ములా W ఇంటూ WN అండ్ R. ఇది మనకి టార్క్ యొక్క ఫార్ములా ఇన్ క్లచెస్. ఓకే, సో టార్క్ డెవలప్డ్ బై ది క్లచ్, ఇది మనకు ఫార్ములా. సో మనకు కావాల్సింది WN కాబట్టి మనం ఈ T వాల్యూ ఫస్ట్ కనుక్కుంటున్నాము. సో అందువల్ల మనకి మిగతా వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, సో అందుకోసము 2π/60. సో ఇప్పుడు ఈ అన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేస్తే T ఈక్వల్ టు 25 ఇంటూ 10³ ఇంటూ 60 బై 25 ఇంటూ 750. సో T వాల్యూ మనకి టార్క్ అనేది 3181.31 ఆల్రెడీ నేను చేశాను. ఓకే, సింప్లిఫై చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం రౌండ్ ఫిగర్ చేస్తే 318 న్యూటన్ మీటర్. సో ఇక్కడికి మనకి T వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ వాల్యూలో, ఈ ఫార్ములాలో మనం T వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో T ఈక్వల్ టు మ్యూ WN ఇంటూ R. సో 318 ఈక్వల్ టు మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత, 0.25. సో 0.25 ఇంటూ WN తెలియదు, అదే మనం కనుక్కోవాలి, ఇంటూ రేడియస్ R. సో Rని మనం ప్రీవియస్గా చేసుకున్నాం కదా, రేడియస్ ఈక్వల్ టు 0.2. సో 0.2. సో ఇప్పుడు WN ఈక్వల్ టు దీన్ని ఇంటివైపు తీసుకెళ్తే 318/0.25 ఇంటూ 0.2. సో దీని వాల్యూ ఎంత, మనకి 6360 న్యూటన్స్. ఓకే, 6360 న్యూటన్స్. మరి ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఈ WN వచ్చింది కదా, సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ యాక్సియల్ ఫోర్స్ రిక్వైర్డ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చేద్దాం. మళ్ళీ మనం రాసుకుందాం. W ఈక్వల్ టు WN ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ కాస్ ఆల్ఫా. ఓకే, సో WN ఎంత, 6360. సైన్ ఆల్ఫా వాల్యూ మనకి సెమీ కోన్ యాంగిల్ అని ఇచ్చారు కదా, 10 డిగ్రీ. సో ఆల్ఫా యాంగిల్ 10 డిగ్రీ కదా, సో 10 డిగ్రీ ప్లస్ కాస్ ఆల్ఫా వాల్యూ 10 డిగ్రీ. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే W ఈక్వల్ టు 2670.247 నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో ఇది మనకి
2670 న్యూటన్స్ కావాలి ఈ క్లచ్ ఎంగేజ్ అవ్వాలి అంటే. ఓకే, సో డిసెంగేజ్ అయింది, మళ్ళీ ఎంగేజ్ అవ్వాలి అంటే యాక్సియల్ ఫోర్స్ ఎంత కావాలి? 2670 న్యూటన్స్ అవసరం అవుతుంది. ఓకే, సో మరి దాని యొక్క ఫేస్ విడ్త్ కూడా ఈ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయ్యింది. సో దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే, సో ఇక్కడతో ప్రాబ్లం చేసినా ఓకే, అండ్ ఇక్కడ ఒక్కొక్కసారి ఇది కూడా మనకి అడుగుతూ ఉంటారు, ఫేస్ విడ్త్. ఓకే, ఆ ప్లేట్ యొక్క ఫేస్ విడ్త్ ఎంత అంటే ఎంత ఫోర్సు మనకి యాక్సియల్ ఫోర్స్ జనరేట్ అవ్వడానికి ఎంత ఫేస్ విడ్త్ కావాలి. ఓకే, సో అది ఫార్ములా ఏంటి అంటే WN = P × 25 × RM × B. ఓకే, ఇక్కడ మనకి WN తెలుసు, P తెలుసు ప్రెజర్ ఇంటెన్సిటీ, అండ్ RM రేడియస్ తెలుసు, అండ్ B ఎంత విడ్త్ కావాలో మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ WN వాల్యూ ఎంత వచ్చింది? ఇనిషియల్గా ఈ WN వాల్యూ 6360. సో 6360 ప్రెజర్ ఇంటెన్సిటీ అది 60. సో మనకి ప్రెజర్ ఇంటెన్సిటీ ఎంత వచ్చింది? 60 × 10⁻³ ఓకే, సో 60 × 10⁻³ ఇంటూ 2 × 5 అండ్ RM. సో RM వాల్యూ ఎంత వచ్చింది మనకి? దాని యొక్క రేడియస్ 200 mm. సో ఇక్కడ మనం ఎంఎంఎల్లో ఎందుకు వేసుకుంటున్నాము అంటే ఇక్కడ ఎంఎంఎల్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంఎంఎల్లోనే వేసుకోవాలి. దీని వాల్యూ అన్ని మీటర్స్లో ఉంటే మీటర్స్లో వేసుకోవాలి. సో ఇది 200 × B. సో ఇప్పుడు మనం B = ఈ అన్నిటిని అటువైపు పంపిస్తే 2360/60 × 10⁻³ ఇంటూ 2 × 5 × 200. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి దాని యొక్క విడ్త్, ఫేస్ విడ్త్ ఎంత వస్తుంది అంటే 84.352 mm. సో మనం ఇందాక ఎంఎంలో ఇచ్చాం కాబట్టి అది ఎంఎంలో వచ్చింది, లేదు మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే అన్ని మీటర్లోకి వస్తాయి. సో ఇలా మనం ఫేస్ విడ్త్ అనేది 84.352 mm రావడం జరిగింది. ఇలా మనం ఒక క్లచ్కి, కోన్ క్లచ్కి మనం ఎంత యాక్సియల్ ఫోర్స్ కావాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో 1200+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.